మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతరం గ్రామంలో శ్రీ జీవన్ ముక్త దేవస్థానం దర్శించుకున్న ఆర్థిక మంత్రి. బసవేశ్వర్ విగ్రహానికి పూలమాల వేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు. గోపాల సముద్రం చెరువు కృష్ణా జలాలకు మంత్రి నిరంజన్ రెడ్డి పూజ. చెరువుల్లో చేప పిల్లలను వదిలిన మంత్రి నిరంజన్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పై మాజీ వార్డు మెంబర్ వెంకటేష్ కర్రలతో దాడి. పోలీసులను ఆశ్రయించిన శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆర్టీసీ కార్మికులను బేషరతుగా ఉద్యోగాలకు తీసుకోవాలి. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ 1-2 డిపోలను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు. డీటెయిల్స్ చూస్తే ఆర్టీసీ కార్మికులను బేషరతుగా ఉద్యోగాలకు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా హైత్నగర్ 1 మరియు 2 డిపో గేటు ముందు కూర్చొని ఆర్టీసీ కార్మికులు ముట్టడించి నినాదాలు చేశారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పుడు సారు మనం ఏదో 52 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. 4 రోజులు 5 రోజులు అయితే మన కేసీ లీడర్లు ప్రకటన చేసి ఇంతవరకు సీఎం గారు ప్రకటన చేయట్లేదు. కాబట్టి ధర్నా జరుగుతుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. మనము ఇప్పుడు సీఏ గారిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వేడుకుందాం. సార్ మేము 5 రోజులు అవుతుంది, మేము 2 రోజుల నుంచి సీఎం గారు మాకు చేసిన ప్రకటనల్ని ఎట్లా ఉన్నాయంటే ప్రజా రవాణా సంస్థలు కాపాడే విధంగా కాకుండా ప్రైవేటీకరణ దిశలో చూస్తున్నాయి. సీఎం గారిని ఒక్కొక్కటి విన్నవించుకుంటున్నాం. మా లీడర్లు అన్నీ ఒక్కొక్కటి అన్నీ తగ్గి కూడా బేషరతుగా మేము డ్యూటీలు చేస్తామని వచ్చినాం. బేషరతుగా డ్యూటీలు చేస్తామని వస్తే కూడా డ్యూటీలు తీసుకోకపోవడం యాజమాన్యం నిరంకుశతత్వంగా మేము భావిస్తున్నాం. సీఎం గారు ఎమ్మటే మమ్మల్ని డ్యూటీ తీసుకోవాలని ప్రకటన చేయాలని కోరుతున్నాం. 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయినా కూడా ఇప్పటివరకు ప్రకటన లేదు. సీఎం గారు ఫస్ట్ మాకు చేసిన వాగ్దానం ఏంటంటే తెలంగాణ పోరాటంలో మాకు ఆర్టీసీ కార్మికులకు జేఏసీగా మేము తెలంగాణ పోరాటం చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు ఇప్పిస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అన్ని చెప్పిన మాటలే మేము డిమాండ్లలో పెట్టి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాటిని పక్కబెట్టి పిలిచి తమ్ముడు ఇప్పుడు కాదు 4 రోజుల తర్వాత చేద్దామని చెప్తే మా నాయకులు సమ్మె విరమించేవాళ్ళు. ఆ విధమైన ప్రాసెస్ చేయకుండా 52 రోజుల దాకా తీసుకొచ్చిండు. అది సీఎం గారి కార్యక్రమం. దీంట్లో 30 మంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని అంతరం గ్రామంలో గల జీవన్ ముక్త మహారాజ్ దేవస్థానంలో ఉత్సవాలకు విచ్చేస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును ఘనంగా బాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. మొదటగా గ్రామ చౌరస్తాలో కల బసవేశ్వర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. అలాగే ఆశ్రమంలోని దేవుళ్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కార్యకర్తలు పాల్గొని జీవన్ ముక్త మహారాజ్ని దర్శించుకున్నారు. కొంచెం
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్లటూరు గ్రామంలో గోపాల సముద్రం చెరువు అలుగు పారుతున్న సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం చెరువుల్లో చేప పిల్లలను వదిలివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెగారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. బాబు ఎంచుకున్నాను जय बोलो गंगा माता की जय, बोलो गंगा माता की మీరు దగ్గరకి అయితే చేపలు చచ్చిపోతే మీకు కాళ్ళు తగిలి కొద్ది దూరం జరగండి. కూడా భద్రంగా రండి. పైన లేట్ అయింది, కొన్ని చనిపోయినాయి. లేట్ అయింది, కాలానికి కొన్ని చనిపోయింది. కానీ మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్గూడ ఆర్జీకే కాలనీకి చెందిన టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నాగాయిపల్లి శ్రీనివాస్పై అదే కాలనీకి చెందిన మాజీ వార్డు మెంబర్ వెంకటేష్ అనే వ్యక్తి తన కుమారులు కర్రలతో దాడి చేశారు. శ్రీనివాస్కు పార్టీ ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇవ్వడంతో ఎలాగైనా శ్రీనివాస్ను రాజకీయంగా సమాధి చేయాలని, లేకపోతే తాను చేసిన అక్రమాలు అన్నీ బయటకు వస్తే వెంకటేష్కు ప్రజాబలం పోతుందని, శ్రీనివాస్ను చంపేయాలని చేసిన ప్రయత్నంలో దాడి చేశాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఆటో ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగిస్తూ అదనపు చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పైసలు తీస్తా చక్కగా వచ్చి గుద్దినట్టు సడన్లీ మలిపిండంట ట్రాక్టర్. ఇగో కిచెన్ రోజు అంత ముంగడాన్ని కూర్చోండి అక్క తిన్నాం అంటే అబిడ్స్ నుండి
అఘాపుర దర్శలేం వైపు వెళ్తున్న మల్లేష్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోలో సీఎంజీ గ్యాస్ నింపుకొని ఓ ప్యాసింజర్ను ఎక్కించుకొని వస్తుండగా మార్గ మధ్యంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్ మల్లేష్ వెంటనే ప్యాసింజర్తో పాటు ఆటో కిందికి దిగిపోయారు. ఆపై వెంటనే ఆటోలో ఎక్కువ మంటలు వ్యాపించి ఆటో పూర్తిగా దగ్ధమైంది. సంఘటనను గమనించిన నాంపల్లి పోలీస్ సిబ్బందులు స్థానికులు సహాయంతో మంటలు అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలో గల వినాయక నగర్ బస్తీలో డ్రైనేజీ పొంగి పొర్లుతున్న జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన లేదని నిర్లక్ష్యం వహిస్తున్నారని, అందుకోసమే స్వయంగా మేమే డ్రైనేజీలను శుభ్రపరచుకుంటున్నామని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించుకుంటున్నారు. मट्टी साफ मतलब नोबर दी पूरा साफ करे दर्गो तेजा दर्गो कपड़े में कितना నిర్మల్ జిల్లా మూధోల్ గ్రామ స్వచ్ఛతలో భాగంగా మండల కేంద్రంలోని ఫిర్దోజ్ ఖానం జమీల్ వార్డ్ సభ్యులు గల కొత్త కాలనీలో మురికి కాలువల నిర్మాణాన్ని ప్రారంభించారు. కాలువల నిర్మాణ ప్రారంభంలో భాగంగా స్థానిక నాయకులు భూమి పూజ చేశారు. గ్రామంలోని ఆయా వార్డులలో త్వరితగతిన మురికి కాలువలు నిర్మించి స్వచ్ఛతకు పాటు పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ ఈవో రాహుల్, ఎంపీటీసీలు సరళ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. భాగ్యనగర్ హిందీనగర్ జిల్లా ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు మెహదీపట్నంలోని జి పుల్లారెడ్డి కాలేజీలో జరిగాయి. 50 పాఠశాలల నుండి 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయ నిర్ణేతలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హిందీనగర్ జిల్లా అధ్యక్షులు నిర్మల్ సింగ్, కార్యదర్శులు గిరిధర్, పాండరీనాథ్ పాల్గొన్నారు. గౌరవనీయులు పండిత్ గారు, శ్రీ రమేష్ బాబు గారు, వారు సేవా ప్రముఖ తెలంగాణ ప్రాంతం సేవా ప్రముఖ
శ్రీనివాస్ గారు వారు గీతా ప్రముఖంగా పనిచేస్తున్నారు. మేమంతా విశ్వ హిందూ పరిషత్ యొక్క డెవలప్మెంట్, విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యక్రమాలు హిందూ సమాజంలో తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ప్రతి సంవత్సరం మేము గీతా కంఠస్థ పోటీలు నిర్వహిస్తాం. గీతలో భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల్లో ప్రతి సంవత్సరం ఒక అధ్యాయం చొప్పున మేము కంఠస్థ పోటీలు బాలలు బాలికలు పిల్లలకు పోటీలు నిర్వహిస్తాము. ఆ పోటీలు భగవద్గీత ఆవిష్కరణ దినమైనటువంటి గీతా జయంతి నాడు నిర్వహిస్తాము. ఇక్కడ మొదటి బహుమతి పొందిన విద్యార్థులు ప్రాంత అంటే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులవుతారు. ఆ రాష్ట్ర స్థాయి పోటీలు అరోరా కాలేజ్ మన రామంతాపూర్ డిసెంబర్ 1వ తేదీ నాడు అక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించబడతాయి. అక్కడికి ఇక్కడ మొదటి బహుమతి విద్యార్థులు మాత్రమే వెళ్తారు. ఇది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 2వ అధ్యాయం అయిపోయింది. వచ్చే సంవత్సరం 3వ అధ్యాయం సెలెక్ట్ చేసి పోటీలు నిర్వహిస్తాం. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ ఈ పోటీలు నిర్వహించడానికి దాని యొక్క ముఖ్య ఉద్దేశము లక్ష్యం ఏమిటంటే పురాతనమైన హిందూ సమాజంలో అధర్మంపై ధర్మం విజయం గురించి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కురుక్షేత్ర యుద్ధం నిర్వహించాడు. కానీ ఈ మనం కలియుగంలో ఉన్నాము. ఆ కాలంలో లేనటువంటి అప్పుడు రాక్షసులైన మానవులైన హిందూ ధర్మం మీదనే ఆధారపడి ధర్మ అధర్మాలు నిర్వహించబడి ఉండేవి. కానీ ఇప్పుడు కలియుగం జరిగిన తర్వాత వేరే మతస్థులు పుట్టుకొచ్చాయి, వేరే మతాలు పుట్టుకొచ్చాయి. క్రైస్తవ మతం అని, ముస్లిం ఇస్లాం మతం అని పుట్టుకొచ్చాయి. ఈ 2 మతాలు హిందూ సమాజంపై దాడి చేసి నయానో భయానో వాళ్లను మచ్చిగా చేసుకొని మన యొక్క మత మార్పిడులకు పాల్పడుతున్నారు. మన హిందూ ధర్మాలను, హిందూ శాస్త్రాలను, హిందూ పురాణాలను, హిందూ దేవుళ్లను సర్వనాశనం చేసి మన సాంస్కృతిక మొత్తం సర్వనాశనం చేయాలని కోరుతున్నాయి. ఇది జగద్వితీతం, ఇది అక్షర సత్యం. ఇటువంటి హిందూ సమాజంని వీరి యొక్క దుర్మార్గపు ఆలోచన నుండి కాపాడడానికి విశ్వ హిందూ పరిషత్ ప్రతి సంవత్సరము కంకణం కట్టుకొని ప్రతి సంవత్సరం హిందూ సమాజం జాగృతం చేస్తూ ఈ గీతా కంఠస్థ పోటీలు విద్యార్థి స్థాయి నుంచే నేర్పిస్తే బాగుంటున్న ఆలోచనతో 1964లో అవతరించినటువంటి విశ్వ హిందూ పరిషత్ అప్పటి నుంచి ఈ గీతా కంఠస్థ పోటీలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంకి చెందిన గల్ఫ్ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఓమాన్ అధ్యక్షులు గాలిగాని రాజు ఆధ్వర్యంలో మోబిలా బాల్దియా క్యాంప్ మరియు కుక్కరియాత్ క్యాంప్ వాది కబీర్ క్యాంప్ లాలోస్వేరో వ్యవస్థాపకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను మస్కట్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజు మాట్లాడుతూ తన మేధాశక్తిని వినియోగించి దళితులను ఉన్నత శిఖరాలకు ఎదగడానికి సాయశక్తులా కృషి చేస్తానని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గస్కంటి రమేష్, అశోక్, భూమేష్, భార్గవ్ పాల్గొన్నారు. ఈరోజు మస్కట్ ఒమాన్లో మొబైలా క్యాంప్ అంటే తెలుసుకుంటే మస్కట్ సి మొబైలా బల్దియా క్యాంప్. ఈరోజు డాక్టర్ ప్రవీణ్ కుమార్ జన్మదినం. మరి వారికి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒమాన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే దళితుల గురించి, పేదవాళ్ళ గురించి ప్రవీణ్ కుమార్ సారు ఎంతో శ్రమ తీసుకొని గురుకుల నడిపిస్తుండు. అతనికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా
హుజూరాబాద్ లో కొలువైన ఆంజనేయ దేవస్థానం ఆవరణంలో ఆర్యవేశ్య ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఉప్పల రమేష్, సెక్రటరీ గుడిసె రాజేందర్ ప్రసాద్, కోశాధికారి ముత్యం శ్రీనివాస్, మాజీ జిల్లా అధ్యక్షుడు తాటిపల్లి రాజన్న విచ్చేశారు. వాసవి మాత, వాసవి మాత, జై. ఎవరి పదవి వాళ్ళు అనుకోరు. నేను అనగా ఎర్రం రాజన్న సన్నాఫ్ దశరథం ప్రధాన కార్యదర్శి. వాళ్ళిద్దరు కూడా అనుకోరు. శ్రీనివాస్ అన్నప్రాజీరు కోశాధికారి మండల పట్టణ ఆశయ సాధనకు జిల్లా ఆర్యవైశ్య మహాసభ చేపట్టే మీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ అనుకోండి. మీరు పట్టణ అధ్యక్షులు, యువజన అధ్యక్షులు, హుజురాబాద్ మండల హుజురాబాద్ పట్టణ యువన సంఘం వైశ్య మహాసభకు యువజన సంఘ పదవి ఎవరిది వాళ్ళు అనుకోరు. ఆర్గనైజర్ గా నియామకం సంఘం మిత్రుడు శ్రవణ్ కుమార్ గారికి జిల్లా ఆర్యవేశ్య సంఘం పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ హుజూరాబాద్ మండల పట్టణ ఆర్యవేశ్య సంఘ ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి జిల్లా సంఘం తరఫున హుజూరాబాద్ మండల పట్టణ అధ్యక్షులకు, కార్యదర్శులకు, కార్యవర్గంకు జిల్లా సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 2 సంవత్సరాల కాలము ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్ గారు మరియు జిల్లా కమిటీ మరియు పట్టణ ఆరోగ్య సంఘం మండల ఆరోగ్య యువజన సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులుగా వైశ్య కుటుంబంలో బీద వాళ్ళకి ఏ రకమైన సహాయమైనా కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మరియు ఆహార్నేషన్ కృషి చేస్తూ సంఘ అభివృద్ధి కోసం అన్ని శాయశక్తుల ప్రయత్నం చేసి సంఘ అభివృద్ధి. ఆర్యవేశ్య కుటుంబ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు అందరికీ హుజూరాబాద్ పట్టణ మండల సోదరులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారము చేసినటువంటి టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మండల ఆర్యవేశ్య సభకు అధ్యక్షునిగా పదవి నియామకము చేయబడితిని. తెలంగాణ ఆర్యవేశ్య మహాసభ నిబంధనల మేరకు జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు మీ అందరి సహాయ సహకారాలతో తరతమ భేదం లేకుండా సంఘ పటిష్టతకు మహాసభ అభివృద్ధికి తోడ్పడగలనని తెలంగాణ ఆర్యవేశ్య మహాసభ ఆశయ సాధనకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతరం గ్రామంలో శ్రీ జీవన్ ముక్త దేవస్థానం దర్శించుకున్న ఆర్థిక మంత్రి. బసవేశ్వర్ విగ్రహానికి పూలమాల వేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు. గోపాల సముద్రం చెరువు, కృష్ణా జలాలకు మంత్రి నిరంజన్ రెడ్డి పూజ. చెరువుల్లో చేప పిల్లలను వదిలిన మంత్రి నిరంజన్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పై మాజీ వార్డు మెంబర్ వెంకటేష్ కర్రలతో దాడి. పోలీసులను ఆశ్రయించిన శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆర్టీసీ కార్మికులను బేషరతుగా ఉద్యోగాలకు తీసుకోవాలి.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ 1-2 డిపోలను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.